హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు చికెన్ సేరువా అయితే చేసుకుంటున్నానండి. చికెన్ సేరువా కోసం నేను హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పోపులో అయితే వేసుకుంటున్నానండి. పోపులో వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే టమోటాలు అయితే ఒక 2 యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకున్న తర్వాత టమోటాలు కూడా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొబ్బరి పేస్ట్ అయితే వేసానండి నేను. వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి వేయించుకోవాలి. దాని తర్వాత నేను ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా అందులో వేసేసి కారం అయితే వేసేసి మళ్ళీ కొద్దిగా కల్లుప్పు అయితే వేసానండి. వేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలించి చూసారు కదా, మసాలా అంతా వేగేసి ఆ టైంలోనే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా దించే ముందు అలాగే గరం మసాలా అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వేడి వేడి చికెన్ సేరువా అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాత్రం నా కామెంట్ బాక్స్